హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు విపార్తి షీబాస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఇవాళ నేను లంచ్ వ్లాగ్ చేయబోతున్నాను. దానికోసం నేను ఇవాళ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ సాంబార్ ఇంకా కాకరకాయ ఫ్రై అన్నమాట. చాలా సింపుల్ రెసిపీయే, చాలా టేస్టీ ఉంటుంది. సో మనం రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నేను కందిపప్పు తీసుకున్నాను. దాన్ని మంచిగా వాష్ చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టుకున్నాను. నేను సాంబార్ కోసం ఇక్కడ నేను ఒక ముల్లంగి, ఇంకా ఆనపకాయ, ఇంకా కొన్ని మునక్కాయ ముక్కల్ని వేస్తున్నాను సాంబార్లో. ఇవన్నీ వేస్తే దేని టేస్ట్ దానికి ఉంటుంది కాబట్టి చాలా మంచి కుదురుతుంది. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని సాంబార్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, క్లీన్ చేసి ఒకసారి కడుక్కున్నాను. దాని తర్వాత నేను దీంట్లో పప్పు కోసం కొద్దిగా కారం, పసుపు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. తర్వాత ఒక మీడియం సైజ్డ్ ఆనియన్స్ని చిన్న చిన్న కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. దాని తర్వాత నేను 3 టమాటాలని వేస్తున్నాను కట్ చేసి. చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంతో, ఇడ్లీతో కూడా బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్తో కూడా ఈ సాంబార్ బాగుంటుంది అనమాట. ఇక్కడ పప్పు ఇంకా వెజిటేబుల్స్ని ఇలా ఉడికించుకుంటున్నాను కుక్కర్లో. ఆలోపు ఉడికేలోపు నేను ఇక్కడ కాకరకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఉప్పు నీటిలో వేసేసి కొద్దిసేపు నానబెడుతున్నాను ఆ చేదు పోవడానికి. కొద్దిగా కాకరకాయలు చేదు ఉండడం మంచిదే, ఎందుకంటే మనకి స్టమక్లో కూడా పిల్లలకి వర్మ్స్ ఉండకుండా చాలా హెల్ప్ చేస్తుంది కదా. షుగర్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. మనం వీక్లీ వన్స్ అన్న కాకరకాయలు మన డైట్లో యాడ్ చేసుకుంటే మనకు కూడా హెల్దీ ఆప్షన్ అనమాట అది. సో ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది, ముక్కలన్నీ కూడా మంచిగా ఉడికిపోయినాయి అనమాట. నేను ఇక్కడ మంచి మ్యాష్ చేసుకుంటున్నాను పప్పుని. చింతపండు కూడా నేను నానబెట్టి పెట్టుకున్నాను పప్పు ఉడికిన తర్వాత వేద్దామని. ముక్కలన్నిటిని మంచిగా యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత తగినంత నీళ్లు, చింతపండు రసాన్ని కూడా దాంట్లో వేసేసుకుంటున్నాను. మీకు ఎంత పులుపు కావాలో చూసుకొని వేసుకోండి. తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. మంచిగా కలిపేసుకొని కాసేపు అయినాక నేను సాంబార్ పౌడర్ కూడా నేను వేసేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ మంచిగా వేస్తే సాంబార్ పౌడర్ మంచి స్మెల్ వస్తుంది. పప్పుకంతా కూడా సాంబార్కి అంతా కూడా పట్టేస్తుంది అనమాట. అది ముక్కలకి మంచి ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా ఎక్కువనే పడుతుంది సాంబార్ పౌడరు. అది మంచిగా ఉడకడానికి పెట్టేస్తున్నాను. పప్పు ఆ సాంబార్ అంతా కూడా మంచిగా ముక్కలకి పట్టేలాగా కాసేపు నేను పెట్టేస్తున్నాను పొయ్యి మీదే, సిమ్ మీద. దాని తర్వాత నేను ఇక్కడ ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక నేను కాకరకాయ ముక్కల్ని అయితే వేసేస్తున్నాను. ఇక్కడ నేను ఏమి తాలింపు గింజలు అయితే ఏమి వేయట్లేదు, సింపుల్గా ప్లెయిన్ కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ తాలింపు కోసము కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కాక దాంట్లో నేను ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కాస్త మెంతులు, ఫ్రెష్ కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువతో తాలింపు పెట్టేస్తున్నాను. మంచిగా వేగిన తర్వాత నేను ఇక్కడ స్టవ్ ఆపేసిన తర్వాత నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నాను అనమాట. స్టవ్ ఆపిన తర్వాతనే వేయండి, లేదా కారం మాడిపోతుంది. చాలా తక్కువ ఉంటుంది కారము. కలర్ కోసం నేను ఇక్కడ వాడుతున్నాను, సాంబార్కి మంచి ఫ్లేవర్ రావడానికి. మంచి కలుపుకున్న తర్వాత నేను దాంట్లో వేసేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 మినిట్ వరకు సిమ్ మీద ఉడికించుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే. ఇక్కడ కాకరకాయల్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. నేను మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఉప్పు వేసుకుంటున్నాను త్వరగా ఉడకడానికి.
మనకి క్రిస్పీగా అవ్వాలంటే మూత పెట్టుకోకుండా ఉడికించుకోండి, బాగుంటుంది. అదొక వేరే టేస్ట్ వస్తుంది అనమాట. నేను ఇక్కడ మూత పెట్టుకొని కొద్దిగా మెత్తగా నేను ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా కారం, తగినంత ఉప్పు, పసుపు వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి ఉడికించుకుంటున్నాను. నీళ్లు వేయకుండా మూత పెట్టుకొని ఆ ఆవిరిలోనే ఉడికిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఉడికించుకుంటున్నాను. చూడండి ఇక్కడ దగ్గరకు అయిపోయింది. ఇంకా కాకరకాయలని తీసేసుకుంటున్నాను బౌల్లో. డైనింగ్ టేబుల్ మీద సర్వింగ్కి పెట్టేశానండి. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీ సైడ్ డిష్గా కాకరకాయ ఇంకా వెజిటేబుల్ సాంబార్. మీకు నచ్చిందా? మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe to Viparthi Sheba's vlogs. Thank you so much for your patience and thank you so much for watching my video. See you all in the next video. Follow for more. Until then, take care. Bye.